ట్రెడిషనల్ ఆర్థడాక్స్ చర్చెస్లో మనకి చిన్ననాటి నుంచి సండే స్కూల్కి వెళ్ళటం, వాక్యాన్ని కంఠపాఠ్యంగా నేర్చుకోవటం అనేది మనకు అలవాటు ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు బలవంతంగా వాక్యం చదివిస్తారు. కొన్ని వాక్యాలు మనం అర్థం కాకపోయినా వాటిని జ్ఞాపకం ఉంచుకుండిపోతాం. అయితే వాటి వలన చాలా లాభం ఉంటుంది. ఎందుకనంటే టఫ్ సిచ్యువేషన్స్లో, కష్టమైన పరిస్థితుల్లో అవి గుర్తొచ్చినప్పుడు చాలా ఆదరణకరంగా ఉంటుంది. అయితే వాటి వలన కొంచెం నష్టం కూడా ఉంటుంది. ఎలా అంటే అలాంటి వాక్యాల్ని ఆధారం చేసుకొని ఎవరన్నా వాక్యం బోధిస్తూ ఉంటే ఇది నాకు తెలుసు కదా, దీంట్లో పెద్ద చెప్పేదే ఉంటుంది అనే భావన కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి వాక్య భాగం బహుశా క్రైస్తవుల్లో చాలా ఎక్కువ మంది ఇష్టపడేటువంటి వాక్య భాగం. అంటే ఒకవేళ దీన్ని కోట్ చేస్తే నేను వినలేదని కానీ, లేకపోతే దీని గురించి నాకు తెలియదని కానీ బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరో అనరేమో. అయినప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని నెలల క్రితం అనుకుంటా, లేదా మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఒక ఫ్రెండ్ నాకు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒక బుక్ చాలా లావుగా ఉన్నది. ఆ బుక్ గిఫ్ట్ ఇస్తే దాన్ని బుక్ చూశాను. బ్లాక్ అట్ట ఉంది, పైన కింద పేరు గిరేం లేదు. అట్ట తీసి పైన చూస్తే కనుక ఒక సెంటెన్స్ కనబడింది. అడిగాను, ఇదేంటనంటే ఈ బుక్ అంతా కూడా ఈ ఒక్క విషయం మీదే రాశారన్నారు. సుమారు 426 పేజీలు ఉంది ఆ పుస్తకం. ఆ పుస్తకం అంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న కీర్తన, 6 వచనాల కీర్తన. దాని మీద అంత పెద్ద పుస్తకం ఆయన రాశాడు. యెహోవా నా కాపరి, అంతే టైటిల్ అదే ఉంది. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, అది టైటిల్ అనమాట. దాని మీద ఆయన ఒక పుస్తకం మొత్తం రాయటం జరిగింది. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి దాన్ని చదివాను. అంతేకాకుండా ఇంటర్నెట్లో ఈ బుక్ మీద నాకు ఏమన్నా పుస్తకాలు దొరుకుతాయేమో అని చూస్తే దగ్గర 22 పుస్తకాలు డౌన్లోడ్ చేసుకున్నాను నేను, కేవలం ఒక్క కీర్తన మీద. చాలా కోణాల్లో దాని గురించి చాలా అర్థాలు చెప్పడం మొదలుపెట్టారు. మేబీ దాంట్లో నేను నేర్చుకున్నటువంటి విషయాల్లో మేబీ 1 or 1.5%. నాకు 100 విషయాలు తెలిస్తే దాంట్లో 1.5 మీకు చెప్తానేమో అంతే. మనకున్నటువంటి టైంలో ఈ చిన్న కీర్తన సామ్ 23, కీర్తనలు 23 మనందరికీ తెలుసు. దీన్ని దావీదు రాశాడని, దర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్. 73 కీర్తనల గురించి ఎటువంటి అనుమానం లేదు, ఇది దావీదే రాశాడు అని చెప్తారు. ఒక 28 కీర్తనల గురించి అనుమానం, దావీదు రాశాడు ఇంకెవరిని రాశాడని ఉన్నాయి. మిగిలిన కీర్తనలకి పేర్లు ఉన్నాయి. లైక్ సొలొమోన్ రాశాడని, ఆసాఫ్ కుమారులు రాశాడని, మోషే రాశాడని, ఇట్లాగ వేరు పేర్లు ఉన్నాయి. 23 కీర్తన అయితే మాత్రం దావీదు కీర్తన అని చెప్తూ ఉంటారు. ఈ కీర్తన గురించి మనం సింపుల్గా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక అలంకారం మీద బిల్డప్ ఉంది. అలంకారం అంటే తెలుసు కదా, మనం ఎవరినైనా తిట్టాలన్నా ఎవరినైనా మెచ్చుకోవాలన్నా అలంకారాలు వాడుతూ ఉంటాం కదా. అలంకారాలు అంటే ఒక మాట ద్వారా అనేకమైనటువంటి వాస్తవాలు దాంట్లో ఇముడుస్తాం అనమాట. అది కోతిలాగా ఉంటుంది అని అంటే బాగా గొడవ చేస్తుంది అని అర్థం, పందిలాగా ఉంటుంది అని అంటే బాగోదు అని అర్థం, కాకిలాగా ఉంటుంది, మల్లెపువ్వులాగా ఉంటుంది, ఇలాగా మనం పదాలు ఉపయోగిస్తాం. ఇవి అలంకారాలు అని అంటాం. ఇందులో ఒక అలంకారాన్ని యూజ్ చేశారు. ఆ అలంకారమే మొత్తం కీర్తనంతా 6 వచనాలు కూడా బిల్డప్ అయి ఉంటుంది. యెహోవా నా కాపరి అని అన్నప్పుడు దేవుణ్ణి ఈ కీర్తనాకారుడు, దావీదైనటువంటి కీర్తనాకారుడు ఒక కాపరిలాగా పోల్చుకున్నాడు. కాపరిలాగా మనకి తెలుసు కదా, ఉపమాన అలంకారం అని అంటాం. బేసిక్గా అలాంటి అలంకారం, ఉపమానాన్నే ఉపమేయంగా పోల్చి చెప్తున్నట్లయితే దాన్ని ఉపమాన అలంకారం అంటాం. వలె అనేటువంటి పదం లేకపోతే కనుక రూపకాలంకారం అంటాం. అది చిన్నప్పుడు మీరు నేర్చుకొని ఉంటారు, మర్చిపోయి ఉంటారు కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇది ఆ అలంకారం అన్నమాట. నా కాపరి, దేవుణ్ణి ఒక గొర్రెల కాపరిగా చూశాడనమాట. అయితే ఈ కీర్తన ఎవరికి వర్తిస్తుంది అని అంటే దేవుడు కాపరిగా ఉంటాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ వ్యక్తి మాత్రం గొర్రెగా మారాలి, అప్పుడే అది
కాపరిగా ఆయన ఉండగలుగుతాడు. అది ఇంపార్టెంట్ అన్నమాట. గొర్రెగా మారటం అనే దాంట్లోనే చాలా విశిష్టత ఉన్నది. జంతువులన్నిటిలో లేకపోతే పక్షులన్నిటిలో గొర్రెకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అని అంటే, ఏ జంతువు అయినా సరే దాని మీద దాడి జరిగినప్పుడు, అటాక్ జరిగినప్పుడు ఈ 2 పనుల్లో ఏదో ఒక పని చేస్తుంది. ఏంటి ఆ 2 పనులు అంటే, ఒకటి అది పోరాడుద్ది, ఫైట్ అంటారు కదా, పోరాడుద్ది. రెండోది ఏంటంటే పోరాడలేనన్నప్పుడు పారిపోద్ది, ఫ్లైట్. అయితే ఫైట్ చేస్తుంది, లేకపోతే ఫ్లైట్ అయిపోతుంది. అది ఏ జంతువు అయినా చేసేటువంటి పని. అయితే గొర్రెకు ఈ 2 రావు. దానికి ఫైట్ చేయటం రాదు, ఫ్లైట్ కూడా రాదు, పోరాడటం రాదు, పారిపోవటం కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా గొర్రె కాపరి మీద ఆధారపడుతుంది దాని యొక్క సంరక్షణ కోసం. అయితే ఒక 50 కుక్కలు కలిసినాయి అనుకోండి, ఒక పెద్ద జంతువు అయినటువంటి పులిని భయపెట్టగలుగుతాయి. కానీ 10,000 గొర్రెలు కలిసినా కూడా ఒక కుక్కను కూడా భయపెట్టలేవు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో, లేకపోతే న్యూజిలాండ్ లాంటి దేశాల్లో, స్కాట్లాండ్ లాంటి దేశాల్లో గొర్రెలు పెంచేటువంటి వాళ్ళు, గొర్రెలను పెంచడానికి వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే కుక్కలు. బేసిక్గా అంటే ఒక 1000 గొర్రెలు ఉంటే కనుక ఒక కుక్క కంట్రోల్ చేసేస్తుంది చాలు. అంత ఈజీ అన్నమాట. ఎందుకనంటే గొర్రెలు ఆ విధంగా కంట్రోల్ చేయబడగలుగుతాయి. కాబట్టి ఈ కీర్తన మనకు వర్తించాలి అని అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం గొర్రెలాగా తయారవ్వాలి. అంటే ఏంటి? దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడే ఈ కీర్తన మనకు వర్తిస్తుంది. దేవుడి మీద పూర్తిగా ఆనుకోవటం, అది జరగకపోతే కనుక వీ కెనాట్ ఎంజాయ్ దిస్ సాంగ్ దేవుడి మీద. అందుకనే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి వృత్తి గార్డెనింగ్, అంటే కాపరి, అంటే తోటమాలిగా దేవుడు ఆదామును తయారు చేస్తే సెకండ్ ఓల్డెస్ట్ వృత్తి ఏది అని అంటే గొర్రెల పెంపకం. ఎందుకంటే ఆదాం యొక్క కొడుకు ఏబెల్ గొర్రెల్ని పెంచేటువంటి వాడుగా ఉన్నాడు కదా, గొర్రెలు కాబట్టి ఎందుకు అని అంటే గొర్రె అన్లెస్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై సంబడి ఇట్ కెనాట్ గ్రో. మనకి అడవి కుక్కలు ఉంటాయి, అడవి కోళ్ళు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి, అడవి కాకులు ఉంటాయి, కానీ అడవి గొర్రెలు ఎక్కడ ఉండవు. ఎందుకంటే గొర్రె ఎప్పుడు కూడా సాధు జంతువే. గొర్రెని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసి పెంచాల్సిందే. సో సొంత ప్రయత్నం చేసుకొని నా అంతటి నేను బ్రతుకుతాను, నా అంతటి నేను వ్యవహరిస్తాను అన్న వ్యక్తికి 23వ కీర్తన వర్తించదు. నేను పూర్తిగా దేవుని మీదే ఆనుకుంటాను, నేను ఇంకా నాదంటూ నేనేమి చేయలేను, పూర్తిగా నేను దేవుని మీద ఆనుకుంటాను అని ఎవరంటారో వాళ్ళకి మాత్రమే ఈ కీర్తన వర్తిస్తుంది. అది మన జీవితంలో కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఎలాగో చెప్పమంటారా? మనం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరికి దేవా అని అంటాం చూసా, దేవుడు చాలాసార్లు నవ్వుకుంటాడు, ఈ పని ఏదో ముందే చేస్తే బాగుండేది కదా అంటాడు ఆయన. అది కానీ మానవులంగా మనకున్నటువంటి నైజం ఏంటంటే ఈగోస్ అనేవి ఉంటాయి. ఈగోస్లో ఒకళ్ళ మీదకి వెళ్ళి ఆధారపడతాం అనేది మనకి ఇష్టం ఉండదు. నేను ఎందుకు చేసుకోలేను, నాకెందుకు చేత కాదు, నేను ప్రతిసారి అక్కడికి వెళ్ళాలా, ఇది మనకు ఉండేటువంటి ఈగోయిస్టిక్ థింకింగ్ ఉంటుంది. అందుకనే ఈ కీర్తన మనకు వర్తించదు. దావీదు తక్కువడేం కాదు, 17 యుద్ధాలు చేసి ఇశ్రాయేలీలకి ఒక సంరక్షితమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. అయినప్పటికీ ఈ పాట రాసుకున్నాడు ఆయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఈ పాట రాసింది రాజు అయినప్పుడా గొర్రెలు కాసేటప్పుడా, మీరేంటి పెద్ద రాజు అయిన తర్వాత రాశాడు అన్నట్లు మాట్లాడుతున్నారు. నాకు తెలుసు మీ మైండ్ అలాగుండి ఉంటుందని, నేను కావాలని ఆ ఫ్లో స్టేట్మెంట్ వేశాను. ఎందుకనంటే చాలామందికి ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి తెలుసా, ఈ కీర్తన దావీదు గొర్రెలు పెంచుకునేటప్పుడు రాశాడని కాదు. ఇది ఆయన ఎదిగిన తర్వాత రాశాడు, రాజైన తర్వాత రాశాడు. ఈ కీర్తన ఆయన బేసిక్గా ఆయన అనుభవం, ఆయన ఎక్స్పీరియన్స్. ఈ కీర్తనలో ఒక లైన్ ఏమైనా ఉంటుంది తెలుసా, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. ఒకవేళ దావీదు యొక్క జీవితంలో శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచి భోజనం తింటున్నటువంటి పరిస్థితి ఒకే ఒక్కసారి జరిగింది. ఎప్పుడనంటే అబ్షలోం తన సొంత కొడుకు తనను చంపడానికి ఆయన్ని వెంటాడుతున్నప్పుడు దావీదు పరిగెట్టుకుంటా ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇంకా దాక్కోలేని పరిస్థితిలో రాజు వచ్చేస్తున్నాడు అని అన్నప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాక పిచ్చోళ్ళలాగా నటించాడు. ఆ విధంగా పిచ్చోళ్ళలాగా నటించినప్పుడు ఈ సొంగ కార్చుకుంటూ అబ్షలోం చూసి వెళ్ళిపోయాడు. అబ్షలోం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత
ఫిలిస్తీన్లు అతన్ని పిలిచి అతనికి భోజనం పెట్టారు. అప్పుడు ఈ కీర్తన రాశాడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావని. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం చూడండి. అయితే దీంతో ఇంకొక బ్యూటిఫుల్ లెసన్ మనం నేర్చుకోవచ్చు. ఏంటి అని అంటే, ఈ కీర్తన అన్నీ బాగున్నప్పుడు రాసినటువంటిది కాదు. అంటే ఇప్పుడు మనకి ఒక మైక్ ఇచ్చి ఒక మంచి మ్యూజిషియన్స్ ఉండి పాడరా అంటే ఎవడైనా పాడతాడు, రానోడు కూడా పాడతాడు, పెద్ద విషయం ఏం కాదు. మనం బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఒక 2-3 చెంబులు నీళ్లు పోసుకున్న తర్వాత కాస్త ఫ్రెష్నెస్ వచ్చినప్పుడు మనకి తెలియకుండానే నోట్లోంచి కొన్ని రాగాలు వస్తూ ఉంటాయి. అది ఎందుకనంటే బికాజ్ యు ఆర్ ఫీలింగ్ సో ఫ్రెష్. కానీ దావీదు అలాంటి ఫ్రెష్నెస్ని అనుభవిస్తూ పాడినటువంటి పాట కాదు ఆయన ఆ పాట ఎప్పుడు పాడంటే అమిడ్స్ట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ ఫియర్, భయాల మధ్యన, ఒత్తుళ్ళ మధ్యన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాడుకుంటూ వచ్చాడు. సో మీరు కూడా రకరకాల టెన్షన్స్ గుండా వెళ్తూ ఉండొచ్చు, మీరు కూడా లాట్ ఆఫ్ స్ట్రెస్ గుండా వెళ్తూ ఉండొచ్చు, ఒత్తిళ్ళు గుండా. ఒకవేళ వెళ్తున్నట్లయితే క్యాన్ ఐ సింగ్ దట్ సాంగ్? నేను ఆ పాట పాడగలనా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనేది? ఇది నిజమా? లేకపోతే ఊరినే ఆదివారం మాత్రమే పాడుకునేటువంటి పాట, వీక్ అంతట్లో కూడా అది పనిచేయదా? మీకు సీరియస్గా అలాంటి క్వశ్చన్ ఉంటే కనుక ఈ కీర్తన కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళగలిగినట్లయితే మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. మనకి ఉన్న టైంలో 6 వర్సెస్ మనం చదవలేకపోవచ్చు అన్నీ కూడా, మేబీ కపుల్ ఆఫ్ వర్సెస్, 1-2 వర్సెస్ కొంచెం ఇన్డెప్త్గా లోతైనటువంటి భావాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. వెల్, నేను ఆ పుస్తకంలో ఈ ఒక్క లైన్ మీద 62 పేజీలు రాయటం చూశాను. 62 పేజెస్ అంటే అంత విషయం ఉన్నది దాంట్లో. సింపుల్గా చెప్పాలంటే యెహోవా నా కాపరి అని అన్నాడు. అంటే గొర్రె చెప్తున్నటువంటి మాట ఇది కదా. గొర్రె ఉంటుందంటే ఆయన నా కాపరి అని అంటుంది. ఎందుకని నా కాపరి అని అంటుంది అని అంటే, గొర్రెకు ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. ప్రతి గొర్రెకు గొర్రెల కాపరి ఉండాలి, ప్రతి గొర్రెకు గొర్రెల కాపరి ఉండాలి, లేకపోతే కనుక అది వర్తించదు. తర్వాత గొర్రె ఏ కాపరే పడితే ఆ కాపరి వెనకాల వెళ్ళిపోదు, ఈయన నా కాపరి అని చాలా స్పష్టంగా చెప్పగలుగుతుంది. ఎందుకు అని అంటే, జాగ్రత్త వినండి, గొర్రె ఒక్కటే ఏ జంతువులాగా వ్యవహరించదు. ఇప్పుడు ఏ జంతువునైనా వెనక్కి కొడితే ముందుకు వెళ్తుంది. గుర్రం కానీ, గాడిద కానీ, కుక్క కానీ ఏదైనా సరే వెనకాల కర్రతో కొడితే అది ముందుకు వెళ్తుంది. అయితే గొర్రె వెనకాల కర్రతో కొడితే ముందుకు వెళ్దాం. గొర్రెను ముందుకు నడిపించాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటంటే, ఒక కాపరి ముందెళ్తే అతన్ని ఫాలో అవ్వకుండా వెళ్తుంది, ఒక కాపరి ముందెళ్తే అతన్ని ఫాలో అవ్వకుండా. దట్స్ వాట్ ఎ షీప్ క్యాన్ డూ, అది చేసేది. అయితే గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే, ఒక 3-4 కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక అతను ముందు నడుస్తూ ఉంటాడు, మిగిలిన వాళ్ళు వెనక నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సాయంత్రం అయిపోయేటప్పటికి ఎవరు గొర్రెలు వాళ్ళు లెక్కేసుకోవాలి. యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు కదా, గుర్తుందా? ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి, అతను సాయంత్రం లెక్కేసినప్పుడు 99 ఉన్నది, ఒకటి తప్పిపోయింది. డూ యు నో వై జీసస్ సెడ్ దట్ స్టోరీ? ఎందుకంటే అది నార్మల్ పద్ధతి, అది ఎవ్రీ డే జరిగేటువంటి పని అనమాట. మనం కూడా స్టాక్ వెరిఫికేషన్ చేసుకుంటాం కదా ఎవ్రీ డే, అలాగే నా గొర్రెలన్నీ ఉన్నాయా లేదా అని లెక్కేసుకుంటాడు. ఎట్లా లెక్కేసుకుంటారు? ఇప్పుడు అందరు గొర్రెలు కలిసిపోయినాయి కదా, అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్కడు ఒక కార్నర్లో నుంచొని చిన్న దడి కట్టుకొని ఆ దడికి ఒక చిన్న ఓపెనింగ్ పెడతారు అనమాట, కట్టెలతో కట్టి ఒక ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ పక్కన నుంచొని ఊ అని అరుస్తారు, 4 అరుస్తారు. అరిస్తే గొర్రెలు ఆ స్వరం వినంగానే ఎవరి కాపరి దగ్గరికి ఆ గొర్రె పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని ఆధారం చేసుకొని యేసుప్రభు వారు ఒక చక్కటి మాట అన్నారు, నా గొర్రెలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని అంటే, ఇప్పుడు మీరు నాకు చెందిన వాళ్ళు అయితే నేను పిలిస్తే మీరు నా దగ్గరకు వచ్చేస్తారు, నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది. గొర్రె ఎలా రెస్పాండ్ అవటం అనేది మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో కోళ్ళు పెంచుకుంటాం కదా, బయట చాలా కోళ్ళు తిరుగుతూ ఉంటే మనం బొబ్బొబ్బో అని అన్నాం అనుకోండి, 10 కోళ్ళు అక్కడ తిరుగుతున్నా కూడా అన్నీ రావు, మన 2 కోళ్ళే పరిగెట్టుకుంటూ వస్తాయి. ఎందుకనంటే మన అరుపు ఆ కోడికి అర్థం అవుతుంది. అదే అనమాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అనేటువంటి మాట చెప్తున్నాడు. సో అక్కడ అది భావన అన్నమాట. యెహోవా నా కాపరి అని అంటే ఆయనకి నాకు ఒక సంబంధం ఉంది, ఒక డైనమిక్
ఫెలోషిప్ ఉన్నది. డైనమిక్ అంటే సజీవమైనటువంటి, ఉనికిలో ఉన్నటువంటి ఫెలోషిప్ ఉన్నది. అది దాని అర్థం అనమాట. డైనమిక్ అనే దానికి ఇంకా మీకు బాగా అర్థం చెప్పాలనంటే, కువైట్లో అలాంటి సమస్య బహుశా అక్కడక్కడ ఎదుర్కొంటారేమో కానీ ఇండియాలో చాలా తరచుగా ఎదుర్కొంటారు. ఏంటి తెలుసా, మీకు ఏ సిమ్ ఉన్నప్పటికీ ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమవుతుందో తెలుసా, మీకు సిగ్నల్స్ అందవు. ఏమో రైట్, మీకు సిమ్ ఉంది, ఫోనింగ్ ఉంది, ఛార్జింగ్ ఉంది, దాంట్లో డబ్బులు కూడా ఉన్నాయి, కానీ మీరు ఫోన్ చేయలేరు, ఫోన్ రిసీవ్ చేసుకోలేరు. ఎందుకనంటే టవర్తో మీకున్నటువంటి లింక్ బ్రేక్ అయింది. దాన్ని డైనమిక్ అని అనరు. డైనమిక్ ఎప్పుడవుతుందంటే ఆల్వేస్, ఎవ్రీ టైం ఆ రిలేషన్ ఉండాలి. యెహోవా నా కాపరి అని అన్నప్పుడు అది భావన అన్నమాట. ఎనీ టైం ఎనీవేర్ నా దేవుడితో నాకు లింక్ ఉంది, నా దేవుడు నాతో మాట్లాడగలడు, నా దేవుడి స్వరాన్ని నేను గుర్తించగలుగుతాను, అది అర్థం అన్నమాట. సరే, దీన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొచ్చేద్దాం. మీరు దేవునికి గొర్రెలుగా ఉంటున్నారా లేదా అనే దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? నేను థీరీ బాగా చెప్తున్నప్పుడు అంతా కూడా చాలా అద్భుతంగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ దాన్ని ఫైనల్గా మీరు దేవునికి చెందిన వాళ్ళ కాదా అనే దాన్ని సింపుల్గా ఎలాగా చేసుకుంటామనంటే, మీరు ఎప్పుడైనా ఆదివారం మెసేజ్ అయిపోయి, మీటింగ్ అయిపోయి, చర్చ్ అయిపోయి బయటికి వెళ్ళేప్పుడు పాస్టర్ ఏం చెప్పాడో అర్థం కాలేదురా అనే ఫీలింగ్తో వెళ్ళారా? ఆయన సుత్తు కొట్టినట్టున్నాడు రా బాబు, ఏదో మాడుకుంటూ వెళ్ళాడు, అసలు ఏమి ఎక్కట్లేదు మనకి అని అనుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైనా కొంచెం తలనొప్పి అనిపించింది ఈరోజు అని అనుకుంటూ వెళ్ళారా? ఒకవేళ అలాంటి భావన వచ్చినట్లయితే దాని అర్థం ఏంటి తెలుసా, దేవునితో మీకు ఉండాల్సినటువంటి సంబంధం సరిగ్గా లేదని అర్థం. ఎందుకంటే పాస్టర్ ఎటువంటి వ్యక్తి అయినా, ఆయనకు బోధించడం వచ్చినా రాకపోయినా, ఆయన సిద్ధపడకపోయినా, నువ్వు కనుక దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉన్న వ్యక్తి అయితే, దేవుడు గాడిదని కూడా ఉపయోగించి మాట్లాడగలడు. కాబట్టి గాడిద కంటే బెటర్ కాబట్టి పాస్టర్ ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. హీ క్యాన్. అందుకని నేను పాస్టర్లు ప్రిపేర్ అవ్వక్కర్లేదు అని నేనేం అంటలేదు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళది. పాస్టర్లు కనబడినప్పుడు వాళ్ళకి వేరుగా చెప్తాం. బట్ దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే నాకు వినగలిగేటువంటి చెవులు ఉన్నాయి, వినగలిగేటువంటి ఆసక్తి ఉన్నది అని అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. గాడ్ కెన్ స్పీక్ టు అస్. యెహోవా నా కాపరి అనే దాన్ని మనం ఆ సింపుల్ వేలో అర్థం చేసుకుంటాం. ఒకవేళ యెహోవా నాకు కాపరి అయితే ఏమవుతుంది? నాకు లేమి కలగదు అని అంటే అర్థం ఏంటి తెలుసా, నాకు ఏ కొదువులు ఉండవు అని కాదు, ఏ ఛాలెంజెస్ ఉండవు అని కాదు, ఏ ఇబ్బందులు ఉండవు అని కాదు. ఇన్స్పైట్ ఆఫ్ ఛాలెంజెస్ అంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ, సవాళ్ళు ఉన్నప్పటికీ, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నేను నిబ్బరంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. అది దాని అర్థం అనమాట. యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ హిడెన్ ఇన్సైడ్ యూ. మీలో ఒక విధమైనటువంటి స్థితి, ఏం పర్లేదు జరుగుద్ది. అది స్థైర్యం అంటే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే అర్థం అన్నాడు. ఇట్ క్యాన్ హ్యాపెన్. ఒక చిన్న సన్నివేశం చెప్తాను, మీకు అర్థమవుద్ది. ఇంగ్లాండ్ దేశంలో ఇది జరిగింది అని మొన్న ఈ మధ్యనే ఒక వాట్సాప్ వైరల్లో వచ్చింది. అది చదువుతా ఉంటే నాకు బాగా అనిపించింది. ఒక పాప, అంటే చిన్న పాప, మేబీ షీఈ్ అరౌండ్ 11-12 years ఉన్నది. ఆ పాప రోడ్డు పక్కన ఒక చోట నుంచుని ఉంటే, యూజువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే బిలో 15 years పిల్లలు కనుక ఎవరైనా కనబడితే కనుక వాళ్ళని అడుగుతారు, నువ్వెవరివి, మా మమ్మీ డాడీ ఎక్కడున్నారు, నువ్వు ఎందుకు ఇక్కడ నుంచున్నావు అని అడుగుతారు అనమాట. ఈ పాపను అడిగితే ఆమె అంతా చెప్పింది, స్కూల్ ఐడి చూపించింది. మరి ఇక్కడ ఎందుకు నుంచున్నావు అని అంటే, బస్ కోసం నుంచున్నావు అంటే, బస్ స్టాప్ అక్కడ కదా, ఇక్కడ ఎందుకు నుంచున్నావు అని అంటే, బస్సు ఇక్కడ ఆగుద్దిలే అని అన్నదంట. అంటే బస్సు ఇక్కడ ఆగదు, ఎవరు ఆపరు ఇక్కడ, బస్సు అక్కడ ఆపుతారు అంటే, లేదు బస్సు ఆగుద్ది అని అక్కడే నుంచుందంట. అనే పోలీసు వాడికి కొంచెం కోపం వచ్చింది. అంటే ఎందుకంటే అది నో పార్కింగ్ జోన్, అక్కడ ఎందుకు బస్సు ఆపుతాడు, ఈ అమ్మాయికి ఎందుకు ఇక్కడ నుంచి ఉంటుంది అని అనుమానంగా కొంచెం దూరం ఉండి అలా చూస్తా ఉన్నాడంట. బస్సు వచ్చి కరెక్ట్గా ఆగిందంట. ఏం బస్సు ఎక్కుతుంది. ఆ పోలీసు ఆయన పరిగెట్టుకుంటా వచ్చి డ్రైవర్ని, బస్సు ఎందుకు ఆపావంటే, ఆ అమ్మాయిని మా అమ్మాయిలే అని అన్నాడంట. అది పరిస్థితి. అంటే చాలా సింపుల్ విషయం అవ్వచ్చు, కాకపోతే దాంట్లో మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, బస్సు డ్రైవర్ మా డాడీ, నేను ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ఆగుద్ది, కానీ ఆగిన చోట నేను నుంచోను. యు గాట్ మై పాయింట్.
అది డిఫరెన్స్ అనమాట. అది యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే అర్థం అనమాట. దేవుడు నావాడు, ఆయన నన్ను చూసుకుంటాడు, నేను టెన్షన్ పడాల్సిన ఏమీ లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే కనుక ఆయన అక్కడికి వచ్చేస్తాడు అంతే. సో ఆ డైనమిక్ ఫెలోషిప్ అనేది మనకు ఉంటుంది అనమాట. సరే, నెక్స్ట్ వచ్చిన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయుచున్నాడు అంటే సాఫ్ట్గా గడ్డి బాగా ఉన్న చోట ఆయన నన్ను పడుకోబెడతాడు, నాకు మంచి స్లీప్ ఇస్తాడు, టెన్షన్ లేనటువంటి నిద్ర నాకు ఉంటుంది. గొర్రె టెన్షన్ పడకుండా దానికి ఉన్నటువంటి 4 కాళ్ళు ముడిచిపెట్టేసి దాన్ని పొట్ట నేల మీద ఆంచి పడుకోవాలంటే దానికి 4 ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అప్పుడే పడుకుంటుంది. ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా ఇట్ వోంట్ స్లీప్. చాలా సింపుల్గా చెప్పచ్చు అవేంటి 4 అనేసి. నెంబర్ 1 ఏంటంటే, ఇక్కడ ఒక 50 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం, ఇది గొర్రెల చావడి ఇక్కడ ఉన్నాయి, ఓకే, పడుకోమని చెప్పాం గొర్రెల్ని. పడుకో, ఎప్పుడు పడుకోవచ్చు తెలుసా? ఒకవేళ ఒక 100 అడుగు దూరాన్న, లేకపోతే ఒక 300 అడుగుల దూరాన్న ఒక పులి అలా వెళ్తుంది అనుకోండి, లేకపోతే ఒక చెత్త పులి అలా వెళ్తుంది అనుకోండి, ఒక తోడేలు అలా వెళ్తుంది అనుకోండి, ఈ గొర్రెలు ఏదైనా పడుకొని ఉంటుందా? ఏది పడుకోదు, దానికి భయం, చూస్తూ ఉంటుంది. అది పడుకోలేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే భయం. భయం నిద్ర లేకుండా చేస్తుంది గొర్రెను. భయం కలిగితే కనుక అది పడుకోదు, కాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ఎందుకంటే అది పారిపోలేదు, ఎదిరించలేదు. అందుకనే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనమాట, అంత దూరం ఉన్నటువంటి ఆ శత్రువుని చూసి. మనలో కొంతమందికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? భయం. భయం ఏదైనా మనల్ని అలుముకుంటే మనకి నిద్ర పట్టదు. మీలో ఎప్పుడైనా ఇలాంటి డైలాగ్ వేసారా? రాత్రి అస్సలు నాకు నిద్ర పట్టలేదు, అస్సలు పడుకోలేకపోయింది తెలుసా నేను అని అంటారు. మీరు ఒక్కవేళ ఆ మాట అన్న ఆ రాత్రి గురించి మీరు ఆలోచించండి. ఏసీ సరిగ్గా పనిచేయకపోవటం కాదు కారణం, బెడ్ సరిగ్గా లేకపోవటం కాదు కారణం, దోమలు విసికించడం కాదు కారణం, అన్నం లేకపోవటం కాదు కారణం. మరి ఏంటది? దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ టెన్షన్, ఏదో ఒక తెలియనటువంటి భీతి, తెలియనటువంటి భయం అలుముకుంది, అందుకనే మీరు పడుకోలేపారు. దట్స్ ద బేసిక్ రీజన్. అయితే దావీదు ఏమంటున్నాడంటే, అబ్షలోము నన్ను చంపడానికి వస్తున్నాడు, భయం అంత దూరంలో ఉంది, కానీ నాకేం భయం లేదు. ఏనంటే దేవుడు నాతో ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నప్పుడు సమస్యలు ఏమీ ఉండవని కాదు, సమస్యలను అధిగమించే శక్తి మన దగ్గర ఉంది కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఉదాహరణకి గొలియాతు ఇశ్రాయేలీయుల్ని భయపెట్టినప్పుడు రాజుతో సహా ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు, రాజుతో సహా ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు. అయితే దావీదు భయపడలేదు. ఎందుకు భయపడలేదు దావీదు అంటే, దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, అది అనుభవపూర్వకంగా గుర్తించాడు, అందుకనే గొలియాతుని భయపెట్టాడు. సో మై ఫ్రెండ్స్, ప్లీజ్, మీలో భయాందోళనలు ఉంటే కనుక, బాబోయ్ రేపొద్దున నా పరిస్థితి అంటే, నెక్స్ట్ వీక్ నా పరిస్థితి అంటే, నెక్స్ట్ మంత్ నా పరిస్థితి అంటే, మేబీ ఇంకో 2 monthsలో నా అక్కమ్మ అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్, అటువంటి భయాలు మీకున్నట్లయితే అప్లై దిస్. ప్రభా, నువ్వు నా కాపరివైతే కనుక నాకే చింత ఉండకూడదు కదా, నిన్ను నా కాపరిగా చేసుకుంటున్నాను, నేను పూర్తిగా నీ మీద నేను ఆనుకుంటున్నాను, యూ టేక్ కేర్, మీరు దీన్ని నడిపించండి, అది మీరు అనగలిగేటువంటి మాట. మొదటిది భయం. రెండోది, గొర్రె పడుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, గొర్రెలు ఒక 50 ఉన్నాయి అనుకోండి, సర్వసాధారణంగా 10 ఎన్నో మగ గొర్రెలు ఉంటాయి, మిగిలిన 40 ఆడ ఉంటాయి. ఈ 10 మగ గొర్రెల్లో 1-2 కొంచెం పొగరు ఉంటుంది వాటికి. అలాంటి గొర్రెలు 1-2 ఉంటే చాలు, మిగిలిన గొర్రెల్లో ఏ గొర్రెని పడుకోనివ్వదు, ఎందుకంటే ఆధిపత్యం కోసం పక్క నుంచి పొడుస్తూ ఉంటుంది, అది చేసే పని. అందుకనే ఎజెకియల్ గ్రంథం 34వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఒక మాట చెప్తాడు, ఏమని తెలుసా? మీలో బలమైన గొర్రెకు బలహీనమైనటువంటి గొర్రెకు మధ్యవర్తిగా నేను ఉంటాను అని చెప్తూ ఉంటాడు. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో చాలామందికి దూరం నుంచి భయాలు ఏముండకపోవచ్చు, దగ్గర నుంచి బాధలు ఉంటాయి. దగ్గర నుంచి బాధలు అంటే ఏంటి తెలుసా? చాలామందికి ఇళ్లల్లోనే భర్త నుంచి కానీ, భార్య నుంచి కానీ, తోబుట్టుల దగ్గర నుంచి కానీ, అత్తమామల దగ్గర నుంచి కానీ సూటిపోటి మాటలతో బాధ పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే అందరూ బాగానే నవ్వుకుంటూ ఉంటారు, మధ్యలో వచ్చి టక్కుమని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోతారు, అంతే. ఇక మనం ఏడవలేము, నవ్వలేము. నవ్వు రాదు, ఎందుకంటే తిట్టారు.
ఏడవలేం, ఏడిస్తే కనుక కొడతారు. చాలా భయంకరంగా ఉంటుంది అది పరిస్థితి. చాలా చిత్ర వదల్లాగా ఉంటుంది అన్నమాట. అలాంటి చిత్రహింసలకు చాలామంది గురవుతూ ఉంటారు, బాధలు. అయితే దావీదుకి బాధ ఎవడో శత్రువు దగ్గర నుంచి రాలేదు, తన సొంత కొడుకు దగ్గర నుంచి వచ్చింది. యేసు ప్రభు చాలా బాధపడటానికి ఒక కారణం ఏంటంటే, యేసు ప్రభుని అప్పగించింది ఎవరో పరాయి శత్రువు కాదు, తాను ప్రేమించి ఏర్పరచుకున్నటువంటి 12 మందిలో ఒకడు తనతో రోజు తిరిగేటువంటి వాడు తను ముద్దు పెట్టి అప్పగించేశాడు. అది ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించాను. నేను ఎందుకని ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, మన దేవుడికి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, లేకపోతే మీతో క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన అర్థం చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆ బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చేటువంటి వాడు ఆయనే. మొదటిది భయం, రెండోది బాధ, మూడోది ఏంటంటే గొర్రె 6-7 నెలలు దాటేటప్పటికి దానికి ఉన్న బొచ్చు కత్తిరించాలి. ఒకవేళ కత్తిరించకపోతే ప్రాబ్లం ఏంటి అని అంటే, యూజువల్గా 7 months దాటంగానే గొర్రె వెయిట్ కంటే దాని బొచ్చు వెయిట్ ఎక్కువైపోతుంది. గొర్రె వెయిట్ కంటే దానికి ఉండేటువంటి బొచ్చు వెయిట్ ఎక్కువైపోతుంది. ఒకవేళ బొచ్చు కనుక వెయిట్ ఎక్కువైపోతే ఏమవుతుంది అని అంటే తాబేల్లాగా తయారవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, తాబేల్లాగా అంటే ఇప్పుడు తాబేలు ఉందనుకోండి, ఇట్ గోస్ వెరీ ఫాస్ట్, చాలా వేగంగా వెళ్తుంది. అయితే తాబేల్ని తిప్పి పెట్టామనుకోండి, దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్, చచ్చిపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే దాని వెనకాల ఉన్నటువంటి వెయిట్ తాబేలు కంటే ఎక్కువ, కాబట్టి అది తిరగలేదు, ఇట్ కెనాట్ టర్న్, ఇట్ విల్ డై లైక్ దట్. అదేవిధంగా గొర్రెకు కనుక బొచ్చు కత్తిరించకపోతే 7 months దాటేసిన తర్వాత అది కూర్చోడానికి ప్రయత్నం చేస్తే కనుక వెయిట్ ఎక్కువైపోయి ఇలా తిరగబడిపోతే 11th minute చచ్చిపోద్ది. 11th minute 11వ నిమిషం చచ్చిపోద్ది. ఎందుకనంటే దానికి ఉన్నటువంటి పేగులు వచ్చి ఊపిరితిత్తుల మీద పడతాయి. ఇట్ జంప్స్ లైక్ దిస్, బరువుకి ఇక్కడ పడితే దాన్ని సఫకేట్ చేసినట్లు అయిపోతుంది, పేకపీసుక అని అంటే అలా చచ్చిపోద్ది. 11th minute లోపు ఇట్ డైస్, దట్స్ వాట్ హ్యాపెన్స్. అందుకనే ఇక పడుకోదు. కాబట్టి ఇది 3వ కారణం. దీన్ని ఏమంటారంటే భారం అంటారు. భారం, మన మీద చాలా రకాలైనటువంటి భారాలు ఉంటాయి. యూజువల్గా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఏ కంట్రీలో అయినటువంటి ఉద్యోగం చేసేటానికి వచ్చేవాళ్ళు యూజువల్గా ఎందుకు వస్తారంటే 70 to 80% ఎందుకు వస్తారంటే, ఇండియాలో మీకు ఏవో చాలా భారాలు ఉన్నాయి, అవి తీర్చడానికి వచ్చారు మీరు ఇక్కడ. ఎవరికో జబ్బు ఉంటుంది, లేదా అప్పులు ఉండిపోయి ఉంటాయి, లేకపోతే కష్టాలు ఉండిపోయి ఉంటాయి, దాన్ని తీర్చడానికి ఇక్కడికి వచ్చారు మీరు. యూజువల్లీ యూ హ్యావ్ కమ్ దట్. కాబట్టి ఎంత సంపాదించినా కూడా ఆ టెన్షన్ మిగిలిపోతుంది, ఆ భారం అలాగా ఉండిపోతుంది. యేసుప్రభు వారు ఎంత స్పష్టంగా చెప్పారు, సమస్త భారం మోసుకొని వారు నా దగ్గర రండి అని. కానీ మనకి తెలుసు, బట్ వీ డోంట్ పుట్ ఇట్ ఆన్ గాడ్. ప్రభా, ఈ అప్పుల భారం నా మీద ఉంది, తల్లిదండ్రులని పోషించాల్సినటువంటి భారం నా మీద ఉంది, కుటుంబ సభ్యుల యొక్క పోషణ భారం నా మీద ఉండిపోయింది, వీళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సిన భారం నా మీద ఉండిపోయింది. దేవా, ఇది నువ్వు దీన్ని తీర్చు ప్రభా అనే మాట మనం ఎందుకు అనలేకపోతున్నాం? వై వీ డోంట్ యూజ్ ఇట్? భారం. సో ఇప్పటికి 3 అయిపోయినాయి. ఒకటి భయం, రెండోది బాధ, మూడోది భారం. భయం దూరం నుంచి వస్తుంది, బాధ పక్క నుంచి వస్తుంది, భారం మీద ఉంటుంది. 4వది లోన్ ఉండేది. అదేంటనంటే ఆకలి తీరకపోతే, బొవ్వ దొరకకపోతే నిద్ర పట్టదు దానికి, బొవ్వ. ఈ 4 ఒక విధంగా చెప్పాలంటే గొర్రె పడుకోకుండా చేసేది, నిద్ర లేకుండా చేసేది. కానీ దావీదు ఉన్నాడంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. అంటే ఈ 4 సమస్యలు ఆయన తీరుస్తున్నాడు. హీ ఈజ్ క్లియరింగ్ ఆల్ ద 4 areas. ఎంత అద్భుతమైన మాట. అసలు ఒక మాట చెప్పాలంటే ఈ ఒక్క సెంటెన్స్ అర్థం చేసుకుంటే ఇట్స్ మైండ్ బాగ్లింగ్. మన లైఫ్ అంతా కూడా సెటిల్ చేయగలిగేటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అందుకనే ఈ కీర్తన అంత విలువైనటువంటి కీర్తన అని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ లైన్. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైనటువంటి జలములు అని అంటే ఏంటి? మురికి నీళ్లు కావవి. రెండోది ఏంటంటే పారే నీళ్లు కావవి. గొర్రెలు మురికి నీళ్లు తాగు. రెండోది గొర్రెలు పారుతున్నటువంటి నీళ్లు తాగు. అది నిలకడగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అది
శాంతికరమైన జలములు అంటే అర్థం. పారే నీళ్ళు తాగమంటే ఎందుకు తాగు అని అంటే, గొర్రె నాలుకతో నీళ్లు తాగదు, కుక్కలు అలా తాగినట్లు. అది మొత్తం ముట్టి నీళ్ళల్లో పెట్టి తాగొద్ది. నీళ్లు పారుతున్నప్పుడు మొత్తం ముట్టి లోన్లో పెడితే ముక్కులోంచి నీళ్లు లోనికి వెళ్ళిపోయి అది తుమ్మి జలుబు చేసి తలకాయ గోడకేసి కొట్టుకొని కొన్నిసార్లు బ్లీడ్ అయి చచ్చిపోతుంది. అందుకనే పారే నీళ్లు తాగకూడదు, అది నిలకడగా ఉన్న నీళ్లు తాకాలి. మురికి నీళ్లు తాగకూడదు. ఎందుకో తెలుసా, గొర్రె చాలా సెన్సిటివ్. మురికి నీళ్ళల్లో రకరకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. కడుపులోకి వెళ్తే కనుక బ్యాక్టీరియా పురుగులు పట్టది చచ్చిపోతుంది అది. అందుకనే స్పష్టమైనటువంటి నీళ్లు తాగాలి. ఇశ్రాయేల్ దేశంలో నిలకడైనటువంటి శాంతికరమైనటువంటి జలాలు దొరకవు అంత క్విక్గా. అందుకని గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా, గొర్రెలను మేపేటప్పుడు పొద్దున్నే 5 o'clockకి గడ్డి మేపిస్తారు. ఎందుకు తెలుసా, మార్నింగ్ 5 o'clockకి డ్యూ అంటే మంచు ఉంటుంది కదా, మంచు గడ్డి మీద పడి ఉంటుంది. ఆ గడ్డి తింటే గడ్డితో పాటు మంచు కూడా లోనికి వెళ్ళిపోతుంది కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాటర్. ఇంకా అప్పుడు వేరే వాటర్ తాగాల్సిన అవసరం లేదు. దట్స్ ద ప్యూరెస్ట్. దానికి ఇంకా ఏ కల్తీ లేదు, చాలా స్పష్టమైనటువంటి నీరు. అందుకనే ఆ నీరు తాగిపిస్తూ ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ మీనింగ్తో ఈ కీర్తన రాసుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రాణమునకు సేద తీర్చడం అని అంటే, వెన్ వీ వర్క్ ఫర్ సమ్ టైమ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. మనం నడిచినప్పుడు కొంచెం దూరం రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. గొర్రెలు నడుస్తూ ఉంటాయి కదా, నడుస్తూ ఉన్నప్పుడు అవి అక్కడక్కడ రెస్ట్ తీసుకోవాలి. 3 రకాలైనటువంటి గొర్రెలు ఉంటాయి. ఒకటి మామూలు గొర్రె, అది యూజువల్గా అంత డిస్టెన్స్ అయిన తర్వాత ఆగాలి. రెండో రకమైనటువంటి గొర్రె ఏంటి తెలుసా, దారిలో నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని గొర్రెలు గర్భం వస్తూ ఉంటాయి, పిల్లలు పుడుతూ ఉంటాయి. అప్పుడే పుట్టినటువంటి గొర్రె పిల్ల ఏం చేస్తుంది తెలుసా, స్పీడ్గా కొంచెం దూరం నడుస్తుంది, తర్వాత ఆగిపోద్ది. స్పీడ్గా ఎందుకు నడుస్తుంది అంటే ఆతృతతో. ఎందుకు ఆగిపోద్ది అంటే ఇంకా నడవలేక. అలాంటి గొర్రెను కనుక కొట్టామనుకోండి, వెనక నుంచి బలవంతంగా నడిపించామనుకోండి, కాళ్ళు సచ్చుబడిపోయి ఇంకా నడవలేదు. అందుకనే చిన్న గొర్రె పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి గొర్రె పిల్లల్ని ఏం చేస్తారు తెలుసా, గొర్రెల కాపరు మీదెక్కించుకొని తీసుకొని వెళ్తాడు. మీదెక్కినప్పుడు గొర్రెకి ఎలా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. మీదెక్కినప్పుడు గొర్రెకి హాయిగా ఉంటుందని మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా. మీ ఇంట్లో ఒకవేళ 5 to 10 years మధ్యలో పిల్లలు ఉన్నారు అనుకోండి, 5 to 10 years, మీరు మార్కెట్కి బయలుదేరారనుకో, పిల్లలు నేను కూడా వస్తాను మమ్మీ అంటారు. యూజువల్గా 5 to 10 years మధ్యన పిల్లలు వస్తానన్నారు అనుకోండి, మీరు అంటారు అబ్బో వద్దురా, నువ్వు వచ్చేవారికి ఎత్తుకోమంటావు, సాగుకొడతావు నన్ను అని అంటాం. యూజువల్ డైలాగ్ అది. అయితే వాళ్ళు వాగ్దానం చేసేస్తారు, ఏమన్నా తెలుసా, లేదు నేను నడుస్తానని. అయితే వాళ్ళు ఎప్పుడు దాకా నడుస్తారు తెలుసా, ఇంటికి వచ్చే ముందు దాకా. ఆ తర్వాత మమ్మీ ఎత్తుకో అంటారు. యూ కెనాట్ డినై. మీరు అప్పటికే చాలా దూరం నడిచారు, తర్వాత అటు ఇటు బ్యాగులు ఉంటాయి, ఎత్తుకో అంటారు. ఇంకేం చేయాలాక సంకలో ఎత్తుకొని ఎక్కువ అని అంటారు విపరీతమైన కోపంతో. అర్థమైందా? అలాగా ఎక్కిన తర్వాత మమ్మీ ఈ బొమ్మ ఏంటి, మమ్మీ ఇక ఇదేంటి అని అంటూ ఉంటారు. ఎందుకంటారు తెలుసా, వాళ్ళు మీ భుజం ఎక్కిన తర్వాత, అర్థమైందా, లేకపోతే మీ సంఖ ఎక్కిన తర్వాత ఒక్కసారిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి. అప్పుడు కబుర్లు వస్తూ ఉంటాయి. అది సేద తీర్చుకోవటం అంటే. దట్స్ వాట్ గాడ్ సేస్. ఆయన సేద తీరుస్తాడు అంటే ఇక పర్ఫెక్ట్ రెస్ట్ నాకు ఇస్తాడు. ఇది రెండో రకమైనటువంటి నడక. మూడో రకమైనటువంటి నడక ఉంది. అదేంటంటే గర్భంతో ఉన్నటువంటి గొర్రెలు అవి స్పీడ్గా నడవలేవు, స్లోగా నడుస్తాయి. అప్పుడప్పుడు వాటికి రెస్ట్ కావాలి. వాటికి రెస్ట్ కావాల్సిన టైంలో ఇవ్వకపోతే కనుక, లేదా దాన్ని మీద ఎక్కించుకుంటే కనుక ఏమవుతుందంటే అబార్షన్ అయిపోతుంది. సో అందుకనే ఆ గొర్రెలు ఆగితే ఈడు కూడా ఆగిపోతాడు. దాంతో ఎంత బాగా అర్థమవుతుంది తెలుసా, గాడ్ నెవర్ పుషెస్ అస్. దేవుడు ఎప్పుడు మనల్ని బలవంతం చేసి తొయ్యుడు. ఆయన బ్రతిమలాడతాడు, ప్రేమతో ఆయన వ్యవహరిస్తాడు మనతో. దేవుడు ప్రేమతో వ్యవహరిస్తాడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు అడ్డగాడిదలాగా తిరుగుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు కఠినంగా వ్యవహరించేవాడైతే మన బతుకులు ఎలా ఉండేయో. కానీ దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి హీ గివ్స్ లాడ్ ఆఫ్ ఓపెనింగ్స్, చాలా అవకాశాలు మనకి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు అని అంటే, గొర్రెలు ఉన్నటువంటి మరొక విచిత్రమైన లక్షణం ఏంటంటే, ఆవులను కానీ గేదెలను కానీ మేకలను కానీ ఒక పొలంలో పెంచుతారు, కానీ గొర్రెలను అలా పెంచలేరు. వాటిని అలా తిప్పుతూ ఉండాలి.
ఎందుకంటే గొర్రె ఎప్పుడు తిన్నా కూడా చిగురు తింటుంది, దాని కిందకి వెళ్తుంది. కాబట్టి కొత్త పొలంలోకి ప్రతిరోజు తీసుకెళ్ళకపోతే, చిగురు కనబడకపోతే, మామూలు గడ్డి తినేస్తే, దాంతోపాటు పుల్ల లోనకి వెళ్తే అరగక పుల్ల వెనక నుంచి బయటకు వస్తే బ్లీడింగ్ అవుతుంది. అందుకని చిగురే తినిపిస్తూ ఉంటాడు. అందుకని ఈ మాట రాశాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. మీరు అందుకే గమనించినట్లయితే ఇశ్రాయేల్ దేశంలో కొండ మీద గడ్డి ఉంటుంది, ఈ కొండ మీద గడ్డి ఉంటుంది, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి రోజు తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ చిగురు, ఆ గొర్రెల ఆ చిగురు తినాలని. దేవుడు ఎంత మంచాడో చూడండి. దేవుడు కొత్త కొత్త అనుభవాలు మనకి వినిపిస్తూ ఉంటాడు. మీ దగ్గర కూడా ఇక్కడ సాక్ష్యం చెప్పడం ఉంది, వెరీ గుడ్. సాక్ష్యాలు పంచుకోవటం బట్టి చిగురు దొరుకుద్ది మనకి, చిగురు లైక్ సంథింగ్ న్యూ, చాలా కొత్త అనుభవం. వాక్యంలో ఎప్పుడో జరిగినటువంటి విషయాలు ఉంటాయి, అవి సత్యం, దాన్ని నేను కాదనట్లేదు. కానీ ఎవరో ఒకళ్ళు నిన్న జరిగింది, ఇప్పుడు జరిగింది, మొన్న జరిగింది నా జీవితంలో అని చెప్పినప్పుడు ఇట్ గివ్స్ దట్ ఫ్రెష్నెస్, ఆ నూతన అనుభవం మనకిస్తుంది. దాన్నే మనం చిగురు అని అంటూ ఉంటాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకును భయపడను. మీరు గమనించినట్లయితే మొదటి 3 వచనాలు ఒక మూడ్, ఒక పద్ధతిలో నడిచిపోయాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నడు. ఎవ్రీథింగ్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, అంత చక్కగా సాఫీగా కొనసాగిపోతుంది. సడన్గా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, సడన్గా ఒక ట్విస్ట్ కనబడుతుంది అక్కడ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన. అంత గొప్ప కాపరి మనకుంటే, అంత మంచి కాపరి మనకుంటే, దేవుడే మనకు కాపరి అయితే గాఢాంధకారంలోకి మనం ఎందుకు వెళ్ళాం? గాఢాంధకారపు లోయలోకి ఆయన ఎందుకు పంపించాడు? జాగ్రత్తగా గమనించండి. గాఢాంధకారపు లోయలో నేను, చూడండి అక్కడ, గాఢాంధకారపు లోయలో నేను, ఆయన నన్ను పంపించలా, నేను. మొదటి 3 వచనాల్లో ఆయన 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 అనుంటే 4వ వచనంలో నేను అనేది వచ్చేసింది. అంటే మనంతట మనం వెళ్ళిపోయాం అనమాట, మనం దారి తప్పాం అనమాట. మనం దారి తప్పితే గాఢాంధకారపులోకి వెళ్ళాం. మీలో కొంతమంది సమస్యల్లో ఇరుక్కుపోయారు, మీలో కొంతమంది ఒడిదుడుకుల్లో ఉండిపోయారు. ఎందుకో తెలుసా? మేబీ కొంతమందికి అలా ఉండిపోవడానికి కారణం ఏదో తెలుసా? మీరు చేసుకున్నటువంటి తప్పుడు పనులు, మీరు చేసినటువంటి తప్పుడు పనులు, మీరు వేసినటువంటి తప్పటి అడుగులు, మీరు దారి తప్పారు, కావాలని వెళ్ళిపోయారు. అందుకే గాఢాంధకారంగా అనిపిస్తుంది. ఒక్కసారిగా జీవితం బాబోయ్ ఏంటి ఇలాంటి ఉచ్చుల్లో ఉంది, ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. మేబీ నువ్వు వెళ్ళిపోయాము. కానీ మన దేవుడికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి గొప్ప లక్షణం ఏంటి తెలుసా? అలాంటి గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినప్పుడు కూడా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, ఏ అపాయమునకు నువ్వు భయపడను. ఎప్పుడో తెలుసా? దేవుడు నువ్వు కాపరిగా ఉన్నట్లయితే. ఒకవేళ దేవుడు నీ కాపరి అయితే కనుక ఆయన చేసే పని ఏంటి తెలుసా? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆయన 99 గొర్రెల్ని ఎవరికో ఒకరికి అప్పచెప్పి ఆ ఒక్క గొర్రె ఎత్తుక్కుంటూ వస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నాకున్నటువంటి అండర్స్టాండింగ్, లేకపోతే నాకున్నటువంటి ఫెయిత్, నాకున్నటువంటి విశ్వాసం, నాకున్నటువంటి నమ్మకం ఏంటి తెలుసా? ఇక్కడ యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చాడు మీలో కొంతమందిని. మీలో కొంతమంది తప్పారు, చర్చికి వచ్చారు, నేను కాదని అనట్లేదు. బైబిల్ పట్టుకొని మిమ్మల్ని కనుక ఇప్పుడు ఎవరన్నా ఫోటో తీస్తే కనుక మీ అంత పవిత్రుడు ఎవరు లేడనే పిక్చర్ వస్తుంది. అంత బాగా వింటున్నారు మీరు, నేను కాదని అనట్లేదు. బట్ అది మీ హార్ట్ కాదేమో, అది మీ మైండ్ కాదేమో, అది మీ లైఫ్ కాదేమో. నేను ఎవరిని ఏలెత్తి చూపించట్లేదు, బట్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ జనరల్. ఒకవేళ ఈ మాటలు చెప్తా ఉంటే మీలో ఎవరికైనా కోపం వస్తే ప్రైజ్ ద లార్డ్, ఎందుకు తెలుసా? మీకు తగిలిందని అర్థం. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్. ఈడెవడు ఇలా మాడుతున్నాడు అనే క్వశ్చన్ మీలో వస్తే కనుక వెరీ గుడ్, పని జరిగిందని అర్థం. చాలా కాలం తర్వాత వాక్యం పనిచేయడం మొదలుపెట్టిందేమో మీ లైఫ్లో, తగిలిందేమో మీకు, గుడ్. అందుకనే ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆయన. ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన, హే నువ్వు తప్పావు, వస్తావు ఎప్పుడైనా నా దగ్గరికి, అది దేవుడు చెప్పేటువంటి మాట. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా పిలవటం లాస్ట్ అవుతుందేమో. యెషయా గ్రంథంలో ఈ మాట చూస్తాం అనమాట. ఎందుకంటే తెలుసా? ఆయన దొరుకు కాలంలోనే ఆయన వెతకడం మంచిదని. దొరుకు కాలంలోనే వెతకడం అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఇది బాగా అర్థం అవుతుంది. ఎలాగో తెలుసా? పొద్దున్నే లేచిన తర్వాత ఆడవాళ్ళకి ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? ఇవాళ ఏం కూర ఉండాలి అని.
నిన్న వంకాయ వండాను, మొన్న బెండకాయ వండాను, అంతకుముందు దోసకాయ వండాను. దోసకాయ వండితే అమ్మా రోజు దోసకాయనే అంటారు, బెండకాయ వండితే రోజు బెండకాయనే అంటారు, వంకాయ వండితే రోజు వంకాయనే అంటారు. ఏం వండాలో అర్థం కాదు. సో ఆ కూరగాయలు అన్నిటిని ఎదురు పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బయట రోడ్డు మీద నుంచి కూరగాయలు వాడు వెళ్తున్నాడు అనుకోండి, అర్థమైందా? కూరగాయలు వాడు సరసాధనగా కూరగాయలు అని అరవడం, వాడి దగ్గర ఏమో ఉన్నాయి అరుస్తూ ఉంటాడు, బీరకాయలు చిక్కుడుకాయలు అని. ఇవి వింటాం, విని ఒకటి 2 నిమిషాల తర్వాత డిసైడ్ అవుతాం, చిక్కుడుకాయలు కొందాం అని అనుకొని ఆ పక్కన మీ అమ్మాయి ఎవరంటే చిక్కుడుకాయలు అబ్బాయి వచ్చి వెళ్ళాడే పిలువ అంటది. ఈ బయటికి వెళ్ళి మమ్మీ ఆడు వెళ్ళిపోయాడే అని అంటారు. అంటే నువ్వు డిసైడ్ చేసే లోపల ఏమైపోయింది, వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జాంపుల్ ఉపయోగించాడు. ఏం తెలుసా, నేను దొరుకు కాలములో నా దగ్గరికి వచ్చాయి, లేదంటావు అనుకో వెళ్ళిపోతాను, నేను అరుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా ఆ తర్వాత ఎక్కడ చిక్కుడుకాయలు వాడంటే లేడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. సో యూ షుడ్ నాట్ మిస్ ఇట్. అందుకనే ఈ మాట మనం గమనించాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు నువ్వు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర ఇది ఎలా ఉంటుంది అంటే బేస్బాల్ స్టిక్ ఉంటుంది, ఓ పక్కన సన్నగా ఇంకో పక్కన లావుగా, అలా ఉంటుంది దుడ్డు కర్ర. దండం అంటే తాతగారి కొక్కి ఉంటుంది కర్ర, అది రైట్ హ్యాండ్లోనేమో దుడ్డు కర్ర ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్లోనేమో దండం ఉంటుంది. ఇది గొర్రెల కాపరికి ఉండేటువంటి యూజువల్ అటైర్. బట్టలు మీదేమో గొంగలు ఉంటుంది. ఈ 3 ఉంటే కనుక ఆడు గొర్రెల కాపరి అని అర్థం అనమాట. దుడ్డుకర్ర ఎందుకు ఉపయోగిస్తాడు, దండం ఎందుకు ఉపయోగిస్తాడు ఆలోచిస్తే, వెనకాల ఉన్నటువంటి వ్యక్తి దుడ్డుకర్ర ఎందుకు ఉపయోగిస్తాడంటే, ఒకవేళ ఏ గొర్రెనైనా ఒక వుల్ఫ్ తోడేలు కానీ ఏదైనా ఇలా పట్టుకుందనుకోండి, ఇది పట్టుకుందనుకోండి, ఈ దుడ్డుకర్ర తీసి ఇక్కడ కొడతాడు. ఆ వుల్ఫ్కి ఇక్కడ కొడితే ఆ పెయిన్కి అని అంటది, వచ్చేస్తుంది బయటికి, ఉండదు నోట్లో. అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా, నన్ను శత్రువు యొక్క వేటగాని యొక్క ఉరిలోంచి లాగావు బయటకు అంటాడు. వేటగాని ఉరిలోంచి తప్పించావు అంటే ఉరిలోకి వెళ్ళిపోయా, అయిపోయింది, పట్టేసుకున్నాడు. కానీ ఈ దుడ్డుకర్ర ఉపయోగించడం బట్టి బయటకు వచ్చేసాను నేను. అలాగా ఆయన తప్పిస్తాడు. దండం ఎందుకు ఉపయోగిస్తాడు, గొర్రె నడుచుకుంటే వెళ్తుంది కదా, దానికి బుర్ర ఉండదు, ఇక్కడ లోయ ఉంది, ఇక్కడ గొంతు ఉంది, ఆలోచించదు, నడుచుకుంటే వెళ్ళిపోతుంది, గుంట్లో పడిపోద్ది కొన్నిసార్లు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కొక్కుం కర్రను రిఫర్స్ చేసి దాని పైకి లాగుతాడు. దట్స్ హౌ హీ డస్. బ్యూటిఫుల్. ఒకటి, మనల్ని ఎవరిని అటాక్ చేస్తే దుడ్డు కర్ర, రెండోది మనమే జారి పడిపోతే దండం. సో ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు, మనకి మార్గం ప్రొవైడ్ చేసేటువంటి వాడు. సో ఈ 2 మనల్ని ఆదరిస్తాయి అని అంటున్నాడు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచుదు అని అంటే, శత్రువు ఎప్పుడు భోజనం పెట్టినా మనం తినం. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా, అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి దేవుడు మనకు ఫుడ్ తెచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి ఊహించవు వీడు మనకు సహాయం చేస్తాడని. దేవుడు అలా సహాయం చేస్తాడు. 1986లో డిసెంబర్ 18th నేను నల్గొండలో క్రిస్మస్ మీటింగ్లో మాట్లాడటానికి వెళ్ళాను. నల్గొండ నుంచి రాత్రి బండి వేసుకొని రామారం అనే ఊరు వెళ్ళాలి. నేను ఇంకొక ఆయన వెళ్తా ఉన్నాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా బండి బ్రేక్ అయింది. అడవి మధ్యలో. సో నన్ను తీసుకెళ్తున్నటువంటి ఆయన పేరు నాగేశ్వరరావు. ఆయన ఏమన్నాడు తెలుసా, బ్రదర్ ఇక్కడ అంతా అన్నలు ఉంటారు, వేరు జంతువులు ఉంటాయి, మనం ఏదో ఒక గుడిసెలోకి వెళ్ళాలి అన్నాడు. అంత దూరంలో లైట్ కనబడుతుంటే తోచుకుంటే వెళ్ళాం. ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె తలుపు కొట్టి, సరే ఈ బయట వసారాలో ఉంది కదా అక్కడ పడుకుంటాం అన్నాం. పడుకోండి అన్నాడు. పావుగంట తర్వాత ఆయన మళ్ళీ తలుపు తీసి భోంచేశారా అన్నాడు. అంటే లేదండి అన్నాం. రండి లోనికి అని అన్నాడు. అది ఒకే ఒక చిన్న గది, అదే గుడిసి. ఆయన కింద పీటలేసి కూర్చోపెట్టి 2 ప్లేట్లో మాకు పసుపు అన్నం వేసి ఇచ్చాడు. అది ఏ అన్నం కూడా తెలియదు మాకు. ప్రార్థన చేసుకొని తింటున్నాం మేము ఇంటికి. ప్రార్థన చేసుకొని నోట్లో ముద్ద పెట్టుకుంటుంటే చెయ్యి అడ్డు పెట్టి, ఏం చేశారు ఇప్పటిదాకా అన్నాడు. అంటే మీరు మాకు భోజనం పెట్టారు కదా సార్, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అన్నాం. ఆయన 2 ముద్దలు మేము తిన్నాక నా పక్కన కూర్చున్నాడు. ఆయన అన్నాడు, అన్నం తిన్నాక మా ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ప్రార్థన చేయాలన్నాడు. చాలా మంచిదని అనుకున్నాం. సరే భోంచేసేసాం. ఆయనకి 2 పిల్లలు. ఆ 2 పిల్లల్ని భార్యని వచ్చి మోకరించమన్నాడు. ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో ఒకటే మన నులక మంచం అంటారా, అది ఉంది. ఇది తాళ్ళు దాకుంటే దాని మీద మా ఇద్దరిని పడుకోమన్నాడు. వాళ్ళందరూ కింద పడుకున్నాం. 2 అయింది పడుకున్నాడు. అప్పటికి పొద్దున్నే 5 o'clock లేపేశాడు. డిసెంబర్ నెల కదా, 5 o'clock చీకటిగా ఉంది. గట్టి కొట్టాడు ఆయన. బాగా దెబ్బ తేలింది నాకు. ఉడుక్కుపడి లేశాను. వెళ్ళిపోండి అని అన్నాడు. సార్ ఇంత రాత్రి వెళ్ళిపోవాలి, రాత్రిగా తెల్లారిందిలా అన్నాడు. గడియారం చూస్తే 5 అయింది.
ఇక అప్పుడు బయటికి వెళ్ళిపోతూ చేతులు ఇలా పెట్టి, చాలా వందనాలండి, మీ పేరేంటండి అని అన్నా. అంటే కోపం వచ్చేసింది దానికి. నా పేరు ఎందుకు రా అని పచ్చి బూతులు తిట్టేశాడు, బాగా తిట్టాడు. ఎవడో ఇట్లా తిడుతున్నాడు పేరు అడిగితే అని అనుకున్నా. సర్లే అనుకొని బండి తీస్తా ఉంటే ఇట్రా అన్నాడు. ఎందుకు నా పేరు అని అన్నాడు. ఏం లేదు సార్, మీరు నాకు మంచిగా భోజనం పెట్టారు, రాత్రి పడుకొని ఇచ్చారు, మీ గురించి గొప్పగా ఫీల్ అవుతామని. అంటే నా పేరు గుర్తుపెట్టుకోవద్దు, నా పేరు అనవసరం, నా పేరు తెలిస్తే నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. సినిమా డైలాగ్ లాగా అనిపించింది, నా పేరు తెలిస్తే చచ్చిపోతావు అనేది. ఏంటి అయితే అలా అంటున్నాడు అనుకుంటే అప్పుడు అన్నాడు, నేను ఒక నక్సలైట్ని, నువ్వు మా ఇంట్లో ఉన్నావు అని తెలిస్తే పోలీసులు నిన్ను లోనేస్తారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంకప్పుడు ఇంకా వెళ్ళిపోయాను. అంటే దాంట్లో నాకేం అర్థమైంది తెలుసా, నేను ఊహించలేదు ఆయన ఫుడ్ పెడతాడని, కానీ దేవుడు ఆయన ద్వారా పెట్టించాడు. అంటే నేను ఎందుకంటున్నానంటే, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి సహాయం ఎటు నుండి పంపిస్తాడో నువ్వు ఊహించలేవు. ఇప్పుడు ఏలియాకి కాకులు ఫుడ్ తీసుకొచ్చి పెట్టాయి, సారైపోతే విధవరాలు భోజనం పెట్టేది. ఓకే, దావీదుకి ఫిలిస్తీన్లు భోజనం పెట్టారు, రైట్? సో దేవుడు మనకి ఫుడ్ ఎక్కడి నుంచి అయినా ఇస్తాడు, ఫ్రమ్ ఎనీవేర్. మనకు హెల్ప్ ఎక్కడి నుంచి అయినా రాగలుగుతుంది, ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. అది ఆయన యొక్క ఉద్దేశం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలామంది సేవకులు దీన్ని దేనికి పోలుస్తూ ఉంటారంటే అభిషేకానికి పోలుస్తూ ఉంటారు. గుడ్, అభిషేకానికి నూనె వాడతారు, తప్పేం లేదు. తల మీద నూనె పోసారంటే అది అభిషేకం, రైట్? దాన్ని నేనేం క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఇది గొర్రెకి సంబంధించింది. గొర్రెకు నూనె ఎందుకు పోస్తారు? అభిషేకానికి కానే కాదు. మరి ఎందుకు పోస్తారంటే, గొర్రెకు సాయంత్రం 4 అయితే కనుక దానికి ఒక బాధ ఉంటుంది. ఏంటంటే నుసుము అంటారు, చిన్నగా ఉంటుంది అది. ఆ నుసుములు బాధ ఉంటుంది అన్నమాట. నుసుములు ఏం చేస్తాయంటే కంటి దగ్గర, చెవు దగ్గర గుయ్యని తిరుగుతూ ఉంటుంది. మనం ఎంత కొట్టుకున్నా కూడా అది దొరకదు. అది అయితే సేమ్ ప్రాబ్లం గొర్రెకు ఉంటుంది అన్నమాట. అది పెద్ద బగ్గింగ్ లాగా ఉంటుంది అన్నమాట, తలనొప్పిలాగా వస్తూ ఉంటుంది. పైగా ఈ నుసుము ఏం చేస్తుందంటే కంటి దగ్గర, ముక్కు దగ్గర తిరుగుద్ది. ఎందుకంటే ఈ ముక్కు చివర కంటి కార్నర్లో వెట్నెస్ ఉంటుంది, తడి ఉంటుంది. కంటి మూల పుస్సు ఉంటుంది, ముక్కు దగ్గర చీముడు ఉంటుంది. అయితే ఇదేం చేస్తుందంటే అక్కడ తడున్న చాట వాలి గుడ్డు పెట్టేసి వెళ్ళిపోద్ది. ఆ గుడ్లోంచి పురుగు వస్తుంది. ముక్కు చివర కనుక పురుగు వస్తే లోనకి వెళ్ళిపోద్ది. అలాగా కంటి దగ్గర కనుక పురుగు వస్తే కంట్లోంచి లోనకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా దానికి జిల పడుతుంది, దురద. ఆ దురదను తట్టుకోలేక గోడకేసి కొట్టుకుంటూ ఉంటుంది, చెట్లకేసి కొట్టుకుంటూ ఉంటుంది. ఇది పరిస్థితి. ఈ బాధ పోవాలి అని అంటే 2 పనులు చేస్తారు. ఒకటి ఏంటంటే గడ్డి కాలుస్తారు, నుసుములు పోవు గడ్డికి. అందుకని ఏం చేస్తారంటే ఫైనల్గా చేసే పని అంటే ఆలివ్ నూనె, దాంట్లో కొంచెం కర్పూరం క్యాంఫర్ అంటారు కదా, ఆ 2 కలిపింది ఇక్కడ చిన్న బొట్లాగా పెడతారు. ఆ 2 కలిస్తే ఆ వాసనకు నుసుములు వెళ్ళిపోతాయి. అది ఆయన దావీదు యొక్క విషయం. నా గిన్నె నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నా. అంటే ఐఎమ్ నౌ ఏబుల్ టు ఈట్ వెల్ అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. అది చెప్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ. దావీదు ఇన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నౌ ఈజ్ కమింగ్ టు ది కంక్లూషన్. నేను ఇలా బ్రతుకుతున్నప్పుడు నా వెనకాల ఒక పక్కన కృప, ఇంకో పక్కన క్షేమం, ఈ 2 వస్తూనే ఉంటాయి. ఓ పక్కన కృప, ఓ పక్కన క్షేమం, ఈ 2 నా వెంట వస్తాయి. కృప చేసే పని ఏంటి తెలుసా? నేను నడవలేనప్పుడు నన్ను మీద ఎక్కించుకొని వెళ్ళేది, అది కృప. క్షేమం అంటే ఏంటి తెలుసా? నన్ను ఎవరైనా అటాక్ చేస్తానికి వస్తే నన్ను కాపాడేది. బ్యూటిఫుల్. నాకు చివరిగా చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. ఇంత మంచి కాపరి నాకున్నప్పుడు వెన్ అండ్ వై ఐ షుడ్ గో అవే? నేను ఎందుకు వెళ్ళిపోవాలి? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాను అని ఒక కమిట్మెంట్ చేసుకుంటున్నాడు దావీదు. నేను చిరకాలము యెహోవా సన్నిధిలో ఉంటాను. మనం మందిరంలో ఆదివారం ఉంటాం కొద్దిసేపు, కానీ ఒకటి మాత్రం మనం చేయగలం. వెన్ వి గో బ్యాక్, లెట్స్ టేక్ గాడ్ విత్ అస్. దేవుణ్ణి మనతో తీసుకెళ్ళిపోయాం అనుకోండి, వేరెవర్ వీఆర్, ఎక్కడున్నప్పటికీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు మనం చాలా ప్రొటెక్టెడ్గా ఉంటాం. సవాళ్ళు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, బట్ గాడ్ డెఫినెట్లీ ప్రొవైడ్స్ ద వే అవుట్. దావీదు 6 వచనాలు రాశాడు, దేవుడు మన కాపరి అనే మాట. యేసుప్రభు వారు ఒక్క సెంటెన్స్లో వీటి యొక్క భావాన్నంతటినీ పెట్టేశాడు.
ఏమన్నాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. వన్ సింపుల్ స్టేట్మెంట్. అంటే ఏంటి తెలుసా? నిన్ను బ్రతికించడానికి నేను చచ్చిపోవడానికైనా రెడీ. వన్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చేసాడు. నిన్ను బ్రతికించడానికి నేను చచ్చిపోవడానికైనా రెడీ. అంటే ఏంటంటే ఐఎమ్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ యూ. కాబట్టి దేవుడే అంత పూనుకున్నప్పుడు కూడా నువ్వు నాశనం అయిపోయావంటే నువ్వు ఎంత భయంకరంగా ప్రవర్తించావో ఆలోచించుకో. ఎంత భయంకరంగా ప్రవర్తించావు. ఆయన రెడీగా ఉన్నాడు. ఎంతగా రెడీగా ఉన్నాడంటే చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు నిన్ను రక్షించడానికి. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు, అంత కమిటెడ్ దేవుడు మనకున్నప్పుడు, మన లైఫ్ని మనం లూజ్ చేసుకున్నామంటే, మన లైఫ్లో మనము చెడిపోయే పరిస్థితికి వచ్చామంటే దేవుడికి ఎంత వ్యతిరేకంగా పనిచేస్తే అది అవుతుందో ఆలోచించండి. వీ హ్యావ్ టు ఫైట్ టు బి డిస్ట్రాయిడ్. మనం నాశనం అవడానికి ప్రయత్నం చేయాలి అంతే. న్యాచురల్గా అయితే నాశనం అవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన కాపుదల్లో మనం ఉంటాం. మనం కావాలని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఒకవేళ అలాంటి జీవితం మీకున్నట్లు అనిపించినట్లయితే వై డోంట్ యూ కమ్ బ్యాక్ టు గాడ్? దేవుని దగ్గరికి ఎందుకు వెనక్కి రాకూడదు? మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు, పెద్ద ఎమోషనల్గా నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ థింక్ చేయండి, ఆలోచించండి. దేవుడు నేను మిమ్మల్ని కాపాడటానికి చచ్చిపోవడానికి రెడీ అయ్యాను అని అన్నప్పుడు మనం ఎందుకు ఆ కాపుదలను అనుభవించలేకపోతున్నాం? ఎందుకని ఆ కాపుదలను మన లైఫ్లో రుచించలేకపోతున్నాం? ప్రాబబ్లీ మనమే వెళ్ళిపోయాము, గడాంధకారపు లోయలో మనం వెళ్ళిపోయాము. ఆయన దుడ్డు కర్ర పట్టుకొని, దండం పట్టుకొని వస్తున్నాడేమో. మనం రెస్పాండ్ అవుదాం. ఆయన మన దగ్గరికి తీసుకుంటాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. అలాంటి అనుభూతిలోకి దేవుడు వెళ్ళడానికి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచి. మా దేవా, మా ప్రభా, 23వ కీర్తన దావీదు యొక్క అనుభవం నుంచి మీరు మాకు నేర్పించినటువంటి ఈ అద్భుతమైనటువంటి పాఠాలకే మీకు వందనాలు చెల్లిస్తాం. నువ్వు మమ్మల్ని రక్షించడానికి చచ్చిపోవడానికైనా సంసిద్ధపడ్డావు, చనిపోయావు కూడా. కాబట్టి నీ రక్షణ మాకు ఉంది ప్రభా. దాన్ని మేము చేజిక్కించుకోవాలి, అనుభవించాలి. దానికి మేము చేయగలిగింది ఒక్కటే, నీ మీద పూర్తిగా ఆనుకోవాలి ప్రభా. అలాంటి ఆనుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.